హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్లో ఒక టాపిక్ చూడబోతున్నాం. అలానే ఒక రెసిపీ చూడబోతున్నామండి. కుకింగ్ వీడియోస్ కూడా మధ్య మధ్యలో పెడతాను చూడండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్ వీడియోస్ పెట్టాలని. అందుకని విడిగా చేయకుండా ఇలా యాడ్ చేస్తాను చూడండి, వాటిని కూడా స్కిప్ చేయకుండా. సరేనా? ఈరోజు టాపిక్ ఏంటంటే భోజనం పరిమారేటప్పుడు చెయ్యకూడని మిస్టేక్లు. అంటే అన్నం వడ్డించేటప్పుడు, భోజనాన్ని వడ్డించేటప్పుడు, పెట్టేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. మన ఛానల్లో వచ్చి అన్ని రకాల వీడియోస్ పెడతాను చూడండి. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు కదా, ఇందులో ఏముంది, భోజనం పెట్టేటప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తాం ఏంటి అని మనం అనుకుంటాం. మనకు తెలియకుండా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. ఇవన్నీ తెలుసుకోవడం వలన ఈ మిస్టేక్లను మనం అవాయిడ్ చేయొచ్చు కదా. అందుకని ఇంకా మంచి మంచి విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అలానే ఒక టైప్ వీడియోస్ కాకుండా అన్ని రకాల లేడీస్కి యూస్ఫుల్ అయినవి అన్నీ పెడతాను. మెల్లమెల్లగా వస్తాయి చూడండి, సరేనా? సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి. షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. వీడియోస్ బాగున్నాయి, లేదు ఇంకొన్ని రోజులు చూద్దాం ఎలాంటి వీడియోస్ వస్తాయన్నా పర్వాలేదు, వస్తాయి. నెక్స్ట్ వీడియో కూడా సూపర్ వీడియో వచ్చింది. చాలా విషయాలు ఉన్నాయండి మనం తెలుసుకోవాల్సినవి. అవన్నీ మీకు షేర్ చేస్తాను, సరేనా? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం భోజనం పరిమారేటప్పుడు, పరిమారడం అంటే వడ్డించడం, ఏం మిస్టేకులు చేయకూడదని చూద్దాం. ఏమంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలంటే మరి ఇంత సైజు పిల్లలు, పెద్ద పిల్లలుగా చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే పప్పు, నెయ్యి అన్నీ వేసి బాగా అన్నాన్ని కలిపి పెడతాం. పెట్టే ముందు ఏం చేస్తామంటే టేస్ట్ చూద్దామా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. మనం టేస్ట్ చేస్తేనే తెలిసిద్ది ఇది బాగుందా బాగాలేదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఒక ముద్దను కలిపేసి నోట్లో పెట్టుకుంటాం. నోట్లో ఇలానే కదా పెట్టుకుంటాం, ఇలా ముద్ద చేసి అలా వేసుకోం కదా, ఇలానే పెడతాం. పెట్టి చూస్తాం, బాగుంది, పిల్లలు తింటారు, బాగానే ఉంది, సూపర్గా ఉంది, ఏదో ఒకటి అనుకుంటాం అనేసి పిసికేసి పిల్లలకి తినిపిస్తూ ఉంటాం కదా. కొంతమంది ఏం చేస్తారంటే అన్నం పెట్టేటప్పుడు పిల్లలకు 2 ముద్దలు పెడితే తల్లులు 1 ముద్దన్నా తింటాం కదండి. చాలామంది చేస్తారు, తినాలనిపించింది అప్పుడు మనకి, మనం ఏం తినకుండా పిల్లలకు పెట్టేసి తర్వాత మనం తిందాం అనుకుంటాం. అందువల్ల ఏం చేస్తాం, మనకు ఆకలేస్తుందా, బాగుంది రుచి కూడా అని చెప్పేసి వాళ్ళకి 2-3 ముద్దలు పెడితే మనం 1 ముద్ద తింటూ ఉంటాం. ఇలా చేస్తూ ఉంటాం. అలా చెయ్యకూడదు అని శాస్త్రంలో చెప్తున్నారు. ఈ శాస్త్రం ఎవరు కనిపెట్టారు, మీరా అని అడక్కండి, నేను కనిపెట్టలేదు. పెద్దవాళ్ళు చెప్పేదే మనం చెప్తూ ఉంటాం. కొంతమంది వేదాలు శాస్త్రాలు అన్నీ చదువుతూ ఉంటారు. అలా మనకు తెలిసిన వాళ్ళు మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కూర్చొని చెప్తూ ఉంటారు మంచి విషయాలు. అలాంటివన్నీ వినే నేను మీకు షేర్ చేస్తున్నా, సరేనా అండి? నేను కనిపెట్టినవి కాదు శాస్త్రాలని. అలా చెప్తున్నారు. ఎందుకని అలా తినిపించకూడదంటే, మనం తిన్నప్పుడు మన వేళ్ళన్నీ లోపలికి పోతున్నాయి కదా, అప్పుడు ఎంగిలి అంటుతుంది కదా, ఎంగిలి అంటుతుంది. ఆ ఎంగిలి చేత్తో మళ్ళీ పిల్లలకి తినిపించకూడదు. అప్పుడు మనం తింటే పిల్లలకి తినిపించకూడదంటే తినిపించవచ్చు. ఎలా అంటే మనం ఒకసారి టేస్ట్ చేసి మన చేతికి ఎంగిలి అంటినప్పుడు వెళ్ళేసి వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి శుభ్రంగా. చేసుకొని వచ్చేసి బాగుంది పిల్లలు తింటారని పిల్లలకు తినిపించాలి. అంతేగాని మనం ఎంగిలి చేసి పిల్లలకు పెట్టకూడదు. అన్నం పరబ్రహ్మం అంటారు కదా, అన్నం వచ్చి పరబ్రహ్మం అంటారు. అలాంటి అన్నాన్ని మనం ఎలా పడితే అలా పెట్టకూడదు. ఇది ఒక మిస్టేక్, చేయకండి ఇక మేట ఎవరన్నా ఉంటే, సరేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, హస్బెండ్ వస్తారు, కష్టపడి పని చేసి ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వైఫ్ అని ఆవిడ ఏం చేయాలంటే, మన ఇంట్లో మనం ఏం చేసుకుంటాం, 4 కూరలు చేసుకుంటాం, 1 కూర చేసుకుంటామా, లేకపోతే గంజి అన్నం తింటాం, ఏదైనా సరే హస్బెండ్కి పక్కన కూర్చొని పరిమారాలి, వడ్డించాలి, సరేనా? ఎలా వడ్డించాలి? చిరునవ్వుతో వడ్డించాలి. వేరే పని లేదండి, చిరునవ్వుతో వడ్డించుకుంటున్నారు. వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, సరిగ్గానే సంపాదించట్లేదు, వీళ్ళకి వేరే చిరునవ్వుతో మనం పెట్టాలని మీరు అనుకోవచ్చు. అలా కాదు. ఇప్పుడు ఒక మనిషి కష్టపడేది ఎందుకంటే 3 పూట్ల తినడానికి కోసమే కదా. ఫస్ట్ భోజనానికే ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాత మిగిలినవన్నీ. ఫస్ట్ మన పొట్ట బాగా నిండి మనం తృప్తిగా ఉంటేనే ఏ పని అయినా కష్టపడి చేయగలం, చక్కగా సంపాదించగలం. ఫస్ట్ ప్రిఫరెన్స్ భోజనానికే కదండి. అలాంటి భోజనాన్ని మనం చక్కగా వడ్డించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు హస్బెండ్ కష్టపడి పని చేసి వస్తాడు, ఇంటికి రాగానే భోజనం పెడతాం, టిప్పు అని పళ్ళెం కానీ గ్లాస్ కానీ పెడతాం.
పెట్టేసి ఎలా పడితే అలా వడ్డించేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే కూర్చుంటారు. కూర్చొని వడ్డించేది బాగా వడ్డిస్తారు. అయితే ఏం చేస్తారు, అప్పుడే స్టార్ట్ చేస్తారు. తినేటప్పుడు ఎటువంటి విషయాలు మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ టైంలో ఎవ్వరి దగ్గర, హస్బెండ్ అనే కాదు, ఎవ్వరి దగ్గర మనం మాట్లాడకూడదు ఏ విషయాన్ని. ఎందుకంటే కష్టపడి 2 ముద్దలు తిందామని వస్తే అప్పుడు పోయి మన పురాణాలన్నీ చెప్తే వాళ్ళకి తినాలనిపిస్తుందండి, తినబుద్ధి కాదు. కొంతమంది లేడీస్ చూసారంటే అన్నం వడ్డిస్తూనే అన్నీ చెబుతారు. ఈరోజు మీరు వెళ్ళగానే అత్తయ్య నన్ను ఇట్లా అన్నారు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఇలా అన్నారు, ఇంకొకళ్ళు ఇలా అన్నారు, అలా చేశారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, మీరు అడగండి, అది ఇది అని ఒక్క ముద్ద కూడా తినేయకుండా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. అలాంటి విషయాలు అన్నం తినేటప్పుడు చెయ్యకూడదు అంటున్నారు. అన్నం పెట్టండి, శుభ్రంగా తిననేయండి, అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తారా వెళ్ళనేయండి. వస్తారు కదా మళ్ళీ ఈవినింగ్ ఇంటికి, వచ్చి కూర్చుంటారు ఫ్రీగా ఉన్నప్పుడు. ఈరోజు ఇలా జరిగిందండి, ఇక మీట ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పాలి. కానీ అన్నం తినేటప్పుడు అస్సలు ఎటువంటి విషయాల్ని షేర్ చేయకూడదని చెప్తున్నారు. అది మహాపాపం అంట. ఎందుకంటే వాళ్ళని మనం భోజనం చెయ్యనీయకుండా చేస్తున్నాం మనకు తెలియకుండానే. అలానే అన్నం తినేటప్పుడు ఊరికే లొడలొడని మాట్లాడకూడదు, తినేవాళ్ళు మాట్లాడకూడదు, పక్కన వాళ్ళు మాట్లాడకూడదు. అన్నానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకుండా కామ్గా తినాలి, అప్పుడే వంటికి పట్టిద్ది అని చెప్తున్నారు. చాలామంది చూసారంటే మాట్లాడుతూ ఉంటారు, అసలు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు, రుచి తెలియదు, పచ్చి తెలియదు, ఏం కూరలు తిన్నాం ఏంటే తెలియదు, చూస్తే అన్నమే అయిపోయి ఉంటుంది. అలా చెయ్యకూడదు. అన్నాన్ని రుచించి రసిచ్చి తినాలి, కష్టపడి సంపాదించేది అందుకే కదా. ఇలాంటి తప్పులు మనం అస్సలు చేయకూడదు. ఎవరన్నా ఉంటే కనుక మార్చుకోండి. చాలామంది ఇళ్లలో ఉంటుంది కదా, నేను చెప్పేది ఏమన్నా తప్పైన విషయం చేస్తారు కదా, తినేటప్పుడు అన్నీ చెప్తూ ఉంటారు కదా విషయాలు, అలాంటివి చెప్పకండి. ఫ్రీగా ఉన్నప్పుడు హస్బెండ్ ఏ విషయాలన్నా చెప్పండి. ఎవరికైనా సరే విరోధికైనా అన్నం పెట్టేటప్పుడు మాట్లాడకూడదు. ఇదేనండి భోజనం పరిమారేటప్పుడు చెయ్యకూడన విషయాలు ఇదే. అలానే ఫస్ట్ ప్లేట్లో ఏం పెట్టాలంటే కూరలనే పెట్టమంటున్నారు. కొంతమంది ఏం చేస్తాం, మనం అందరం అన్నం పెట్టేసి ఆ తర్వాత కూరలన్నీ పెడుతూ ఉంటాం. అలా కాదు, ఫస్ట్ కూరల్ని పరిమారిన తర్వాతే అన్నాన్ని పెట్టాలి. సరేనండి, ఇదే విషయం. ఇప్పుడు వచ్చి నేను చేయబోయే రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ. అబ్బా, గుమ్మడికాయ చేస్తున్నారు, దీని మీద మమ్మల్ని చూడమంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈ గుమ్మడికాయలో ఒక మంచి విషయం ఉందండి. మనం చేపలు అవి తింటేనే ఒమేగా అనేది బాగా లభిస్తుంది. అందరు ప్రతిరోజు చేపలు కొనుక్కొని తినగలరు అమ్మే రేట్లకి. గుమ్మడికాయ అంటే చాలా తక్కువ రేట్ అండి. నేను వెళ్ళి ఒక 10 రూపీస్కి ఇవ్వమంటే ఇచ్చారు, దాంతోనే చేసాం. ఒక్క పూటకు చాలన్నమాట. అందులో ఒమేగా అనేది పుష్కలంగా లభిస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో చూసారంటే నాన్ వెజ్ ఎక్కువగా తింటాం అలవాటు అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు తింటూ ఉన్నారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు చూసారంటే నాన్ వెజ్ వచ్చి మంత్లీ వన్సే చేసేవాళ్ళండి. మంత్లీ వన్స్, ట్వైస్ కూడా ఉండేది కాదండి. ఎప్పుడన్నా ఒకసారే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు, ప్రతిరోజు నాన్ వెజ్ తినాలని చిన్నపిల్లలు కూడా గొడవ చేస్తూ ఉన్నారు. మరి దేనివల్ల తెలియడంలా యూట్యూబ్లో చూసా, ఏంటనే తెలియలేదు. ఇంతకుముందు ఇలా తినేవాళ్ళు కాదు, చికెన్ అసలు తినేవాళ్ళు కాదండి. ఎప్పుడన్నా సంక్రాంతి పండగకి అలానే చికెన్ తెచ్చుకొని తినేవాళ్ళు. మీలో కూడా చాలామందికి తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడక్కడ చికెన్ని అమ్ముతున్నారు, బాగా మనకి ఫ్రీగా దొరుకుతుంది, తెచ్చుకొని తింటున్నారు. ఈ చికెన్ తినటం వలన హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తున్నాయండి. నాటుకోడి అయితే మనకి మంచిదే, అది కూడా హీట్, ఎప్పుడన్నా తినొచ్చు. ప్రతిరోజు చికెన్ తినడం వలన బాగా ఫ్యాట్గా అయిపోతున్నారు. ఇంకా నాన్ వెజ్ అని, ఫాస్ట్ ఫుడ్ అని ఇవి ఎక్కువగా తినడం వలన ఫ్యాట్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని నాన్ వెజ్ తినండి, ఎక్కువగా తినకండి అదే పనిగా. కొంతమంది ప్రతిరోజు నాన్ వెజ్ లేనిది తినలేము మేము అని చెప్పే అంతా వచ్చేసారనమాట. అందుకని హెల్తీ అయిన ఫుడ్స్, గ్రీన్ లీవ్స్, ఇలా అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా అన్నీ తీసుకోండి, అది చాలా మంచిది హెల్త్కి. మనం మెల్లమెల్లగా వేరే వైపు వెళ్ళిపోతూ ఉన్నాం, అది మనకు తెలియకుండానే చాలా ఇష్యూస్ కారణమవుతుంది. అందుకని పిల్లలకు కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, చికెన్ అసలు ఇవ్వకండి. ఆడపిల్లలు అసలు చికెన్ తినకూడదు అంటున్నారు. సరేనా అండి, ఇప్పుడు మనం గుమ్మడికాయ ఎలా చేయాలని చూద్దామా? మరి రండి చూద్దాం. హలో అండి, ఇప్పుడు నేను మీకు గుమ్మడికాయ కూర చేసి చూపించబోతున్నా. ఇది గుమ్మడికాయ కనుక మీరు ఎప్పుడన్నా తీసినట్లయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆవాలండి, కడాయి పెట్టి హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ పోసుకోండి. నేను 2 స్పూన్లు పోసాను. అది హీట్ అవ్వగానే ఆవాలు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి,
అలానే 2 ఎండుమిర్చి వేసుకోండి. మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేగాలి. వేగుతున్నాయి కదండి, ఈ టైంలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసేసుకోండి. ఇవి కొంచెం వేగినాయి కదండి, ఈ టైంలో ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు తోలుతోనే వేస్తామండి మేము, బాగుంటుందని చెప్పేసి ఇవి కూడా వేసేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోండి, చూసి వేసుకోండి. తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే బాగోదు కదా. అలానే కొద్దిగా పసుపు వేసుకోండి, వేసుకొని బాగా కలపండి. దీంట్లో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏమి వేయరండి, ఇంతే. ఆవాలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఈ గుమ్మడికాయనే వేస్తారండి, అంతే, ఇంకేం వేయరు. ఇది కొంచెం సేపు ఆయిల్లోనే మగ్గాలండి. ఈ గుమ్మడికాయని మనం అప్పుడప్పుడు ఆహారంలో చేసుకోవడం వలన, భోజనంలో మనకి చాలా మంచిదండి. ఇందులో ఒమేగా ఉంది కదా, అందువలన ఫిష్ తిన్న వాళ్ళు కూడా ఇది తిన్నారంటే మీకు ఆ ఒమేగా అనేది లభిస్తుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అప్పుడప్పుడు చేసి పెడితే మంచిదన్నమాట, మనం తీసుకోవచ్చు. ఇది కొంచెం సేపు ఆయిల్లో ఇలా వేగనివ్వండి. చూసారా, కొంచెం వేగిందండి. ఇంకొక నిమిషం తర్వాత మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఏమంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ ఇచ్చి అలవాటు చేయాలండి. కొంతమంది చూస్తే మా పిల్లలకి ఇవి పడవు, అవి పడవు, కోళ్ళు అది ఇది అంటూ ఉంటారు. అలా ఏమీ లేదండి, మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోవడం వల్లనే వాళ్ళకి అవన్నీ అలా అనిపిస్తుంది అనమాట. అందుకని పిల్లలు చిన్నప్పటి నుంచే ఇవన్నీ అలవాటు చేయండి. ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకుందామండి. చాలకపోతే వేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ఎండుమిర్చి వేసేసాను ఇందులో, అందువల్ల కారం తక్కువ వేసాను. చాలకపోతే కొంచెం వేసుకుంటాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం అందులో వేగింది కదా కారం. ఇప్పుడు మనం తగినంత వాటర్ని యాడ్ చేసేసి కలిపేసి, ఇప్పుడు ఉప్పు చూసుకోండి, టేస్టు సరిపోతే వదిలేసేయండి, లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసినట్లయితే ఒక 3 to 4 మినిట్స్లో ఇది ఉడికిపోయిద్దండి. అంతేనండి, నీరంతా ఇంకిపోయి బాగా ఉడికేసింది, కూర దగ్గర పడింది. ఎంత సింపుల్గా అయిపోయింది కదా, ఈజీగా. ఇది ఎవరైనా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే కూర రెడీ. ఇటు పక్కన వచ్చి బీరకాయ పప్పు అండి, అది రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పండి, అవి కూడా ట్రై చేసి సపోర్ట్ చేయండి నాకు. కదండి గుమ్మడికాయ కూర ఇదే, చాలా సింపుల్గా ఉంది కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.